ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రులు కదా, ఆయన ఇవాళ ఒక ఫ్లెక్సీ అయితే వేశారు. దళిత డాక్టర్ని చంపిన వ్యక్తి మెడికల్ కాలేజ్ ఎలా పూర్తి చేస్తారనుకుంటున్నారని ఓ బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లెక్సీ వేశారు. దానిపై మీ అభిప్రాయం? అదైతే వాళ్ళ వ్యక్తిగతం అండి. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఉన్నతమైన స్థానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ ఒక దళితులు. సో మేము సముచితమైన స్థానం అటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు దళితులు మేము ఎప్పుడూ గౌరవించాం. మా ప్రథమ పౌరాలే దళితురాలు కాబట్టి మేము దాని గురించి నేను కామెంట్ తెలుసుకోలేదు. వాళ్ళ వ్యక్తిగతం. ఒక దళిత మహిళని డిప్యూటీ సీఎం చేసినటువంటి ఘనత ఎవరిది? హోమ్ మినిస్టర్ని చేసినటువంటి ఘనత ఎవరిది? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారికి ఎలాగొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. లేకపోతే ఆవిడని ఎవరు గుర్తించి ఆవిడ ఇప్పుడు టీడీపీ చరిత్రలో ఎప్పుడైనా ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసినటువంటి గణాంకాలు ఉన్నాయా? అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ క్యాట్ లాగా అన్ని కాపీ కొట్టారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పులివెందల పులి వస్తుంది.